హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో. నేను ఇవాళ చేయబోయే రెసిపీ ఫ్రాన్స్ ఫ్రై బిర్యానీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. హాఫ్ కేజీ రైస్కి 3/4 కేజీ కానీ కేజీ కానీ రొయ్యలు తీసుకోండి. వాష్ చేసుకోండి. రొయ్యల్ని పసుపు పెరుగు ఉప్పు వేస్తే వాసన లేకుండా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను చూపించిన స్పైసెస్ని అన్నీ గ్రైండ్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి పౌడర్ని. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని 50% బాయిల్ చేయాలండి. సో స్టవ్ వెలిగించి బాండీ పెట్టి రొయ్యల్ని వేసి దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం పేస్ట్ వేసి తిప్పి అటు ఇటు 50% మాత్రమే బాయిల్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ చాలా వస్తుంది దాంట్లో. ఆ వాటర్ని కొంచెం వంచేసి మిగతాది కొంచెం సన్నమంట పెట్టి డ్రై చేయనివ్వండి. డ్రై ఫ్రాన్స్ లాగా అవ్వనివ్వండి. ఎందుకంటే ఎక్కువ ఉడికితే బిర్యానీ బాగోదండి. తర్వాత మనం బిర్యానీకి ఒక బాండీ పెట్టి ఆయిల్ పోసి ఈలోపు మనం ఒక మిక్సీ జార్లో 2 టమాటాలని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఫ్రాన్స్ ఫ్రై కోసం ఒక బాండీ పెట్టి ఆయిల్ పోసి 2 ఉల్లిపాయలని ఫ్రై చేసి కొంచెం వేగుతూ ఉండగా పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా ఫ్రై అవనివ్వండి. తరువాత మనం ఏదైతే టమాటా ప్యూరీని పట్టుకున్నామో అది దానిలో వేసి పచ్చితనం పోయేదాకా మీరు ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ బయటకు వస్తుందండి, కొంచెం వేగింది అన్నదానికి. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మీరు ఏదైతే బాయిల్ చేసుకుని పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయో అవి వేసి లైట్గా అటు ఇటు తిప్పి ఫ్రై చేయాలి. దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియాల పౌడరు వేసి లైట్గా ఫ్రై చేయాలండి. దాని తర్వాత మనం స్పెషల్గా చేసుకున్న బిర్యానీ మసాలా ఉంది కదా, అది యాడ్ చేయాలి. దానికి 5 to 10 minutes స్లో ఫ్లేమ్లో యాడ్ చేస్తే ఆ రొయ్యలకు పడుతుందండి. ఇది ఆ మసాలా చాలా టేస్టీ మసాలా ఇది. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం బిర్యానీకి ఏదైతే ఆయిల్ పోసి రెడీ చేసుకున్నామో ఆ బాండీలో కొన్ని స్పైసెస్ని వేసి దానిలో కరివేపాకు, 4 మిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయండి. తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి, అల్లం పేస్ట్ వేసి కొంచెం బిర్యానీ ఆకు వేసి అవి అటు ఇటు తిప్పి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి లైట్గా వేగిన తర్వాత మనం ఏదైతే 1 hour నానబెట్టుకుని ఉన్నామో బిర్యానీ రైసు అది నీళ్లు లేకుండా వాటర్ ఫిల్టర్ చేసి ఆ రైస్ని మాత్రం వేసి లైట్గా ఫ్రై చేయండి. ఎందుకంటే ఆయిల్లో కనుక ఫ్రై చేస్తే మెతుకు అతుక్కోదు, చాలా బాగుంటుంది. తర్వాత నేను లోటాతో కొలత తీసుకున్నానండి. 1 లోటాకి 1 లోటం పావు వాటర్ పోసానండి నేను. దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను, 1 స్పూన్ లోపు సాల్ట్ వేసాను. అది బాగా ఉడుకుతూ ఉండగా రైస్ పైకి వస్తుందండి మనకి. ఇంకా ఒక 5 minutesలో రైస్ ఉడికిపోతుంది అనగా అప్పుడు మనం ఏదైతే రొయ్యల్ని ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ రొయ్యల్ని మనం ఏం చేయాలంటే ఈ రైస్ మీద పైన అన్నీ సర్దుకోవాలండి. మొత్తం అన్ని వేపులా ఆ ఫ్లేవర్ కింద దిగేటట్టు పైన సర్దుకుని మొత్తం పేర్చుకోవాలి ఆ రైస్ మీద. యాక్చువల్గా మొత్తం సర్దుకుంటే ఏంటంటే అన్ని కార్నర్స్లోకి వెళ్ళి ఆ మసాలా దిగుద్దండి. చాలా టేస్టీ మసాలా. దాని మీద పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి 1 స్పూన్ నెయ్యి వేసి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే. ఆ ఫ్లేవర్ వేసి మనం దాని మీద మూత పెట్టుకుని ఒక బాండీలో వాటర్ పోసి దాని మీద బరువు పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో 5 to 10 minutes కూడా పట్టదండి. పెట్టుకుంటే చాలా త్వరగా బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ అంతా కిందకి దిగి మనం ప్లేట్లో పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది. మీరు వదలరు, ఒకసారి ట్రై చేయండి. నిజమో కాదో కూడా చూడండి, అంత బాగుంటుంది. అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను.